ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు దేశభక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్ నందు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 700 మీటర్ల జాతీయ జెండా ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు దేశభక్తిని చాటేలా వాడవాడలా ఈ నెల 9వ తేదీ నుండి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా యువతలో ముఖ్యంగా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా తిరంగా సెల్ఫీ పాయింట్స్, తిరంగా సిగ్నేచర్ క్యాంపెయిన్, తిరంగా యాత్రలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ తిరంగా కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత మహోత్సవాన్ని పురస్కరించుకుని యువతలో దేశభక్తిని పెంపొందేలా పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల వారు 700 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావటంలో సమరయోధులు ఎంతో కృషి చేశారని, ఎన్నో త్యాగాలను చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాలను, కృషిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా లాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ ర్యాలీ చర్చి సెంటర్ నుండి రిమ్స్ హాస్పిటల్ వరకు నిర్వహించగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొని భారత మాతాకి జై, హర్ ఘర్ తిరంగా అంటూ నినదిస్తూ మువ్వెన్నెల జెండా చేతబట్టి ముందుకు సాగారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి, సెట్నల్ సీఈఓ లోకేశ్వరరావు, హర్ ఘర్ తిరంగా నోడల్ అధికారి రవికుమార్, ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. खाली पैकी खाली भले वस्तुते సెవెంటీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ఆగస్టు 19 నుంచి 15 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా
తిరంగా ప్లెజ్, తిరంగా యాత్ర, తిరంగా సెల్ఫీ పాయింట్, తిరంగా క్యాన్వాస్, సిగ్నేచర్ క్యాంపెయిన్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో, మండల్ స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి లాస్ట్ ఆగస్ట్ 19 నుంచి. దీంట్లో స్కూల్ చిల్డ్రన్స్, కాలేజ్ చిల్డ్రన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో పేస్ కాలేజ్ స్టూడెంట్స్ అరౌండ్ 700 స్టూడెంట్స్ తిరంగా యాత్ర ఇది ఈరోజు జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరు పిల్లలకు కూడా నా శుభాకాంక్షలు. అందరు కూడా మన డిస్ట్రిక్ట్ ప్రజలు అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఒకరోజు ముందు ఈరోజే తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫేస్ కాలేజీ మన శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. జాతీయ జెండాని 700 మీటర్ల పొడవునుండే జాతీయ జెండాని ప్రజలకి మళ్ళా గుర్తుండే విధంగా మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవంలో మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ త్యాగాలను కూడా అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ మన స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగజీవులు కూడా ఈరోజు ఎంతోమంది చేయటం కూడా జరిగింది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు ఏదైతే దేశం కోసం కష్టపడ్డారో, దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. కాబట్టి రాబోయే ఇప్పుడు వచ్చే రేపటి పౌరులు వీళ్ళంతా కూడా అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు కూడా అందరి మీద ఉంది. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు ఏదైతే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునే రోజు కాబట్టి ఈరోజు రేపు జరగబోయేది ఈరోజు ముందుగా చేసిన మన ఫేస్ కాలేజీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. ఆగస్టు 14న మేము పేస్ ఇంజనీరింగ్ కళాశాల తరఫున ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పెద్ద ఇండియన్ ఫ్లాగ్ ర్యాలీ చేస్తున్నాము. దీనికి మాకు సహకరించిన ఎమ్మెల్యే గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు. సో ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా మన కంట్రీలో మన దేశభక్తి అనేది ఎంత ఉందనేది ప్రతి ఒక్క గుండెల్లో ఉంటుంది. అది ఈరోజు మనకు సంవత్సరానికి ఒకరోజు వచ్చే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటాము. డెఫినెట్గా ఇండియా బీయింగ్ యాజ్ ఏ ఇండియా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము.